బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతి సమయంలో రహదారులపై రద్దీ నివారణకు చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. రహదారిపై రద్దీ నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో సమీక్ష చేశారు. సంక్రాంతికి వెళ్లే వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని మంత్రి తెలిపారు. గతంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ముందస్తు చర్యలు తీసుకోవాలని, వాహనాల రద్దీపై అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై జనవరి 8 నుంచి వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ఎల్బీనగర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు రద్దీ ఎక్కువగా ఉంటుందని, జాతీయ రహదారిపై వాహనాలు ఆగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగ రద్దీ ఉన్న రోజుల్లో భారీ యంత్రాలతో జరిగే పనులు నిలిపివేయాలని, అత్యవసరంగా పనిచేయాల్సిన పనులు రాత్రి వేళలో మాత్రమే చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని రహదారుల లేన్లు, వాహనాల రాకపోకలను అందుబాటులో ఉంచాలని, రోడ్డు పనులు జరుగుతున్న ప్రతి చోట ట్రాఫిక్ బోర్డులు పెట్టాలన్నారు. ట్రాఫిక్ మళ్లింపులు, నియంత్రణ అంశాల్లో సమన్వయం పాటించాలన్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్లో అందిస్తారు. స్వామి, మొత్తానికి సంక్రాంతికి ఊళ్ళోకి వెళ్లే వారికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలంటున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? హైదరాబాద్ విజయవాడ రహదారికి సంబంధించి ప్రతిసారి సంక్రాంతి రాగానే రోడ్ల మీద అత్యధిక రద్దీ ఏర్పడి కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దీంతో ఈసారి ముందు జాగ్రత్తగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగా అరణ్య శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు తన కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్ష సమావేశంలో రాచకొండ, సూర్యాపేట సంబంధించి వివిధ జిల్లాల కలెక్టర్లు, వివిధ విభాగాల అధికారులు, మిగతా కీలక నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. మరోవైపు ఈ జనవరి 8 నుంచి పండుగ రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి ఈ రోడ్డు మీద టోల్ వసూలు ఆపివేయాలని చెప్పేసి కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు తాను కూడా వీలైతే ఒకవైపు రవాణా శాఖ మంత్రి, ఉప రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి విజ్ఞప్తి చేస్తానని చెప్పేసి కూడా ఆయన స్పష్టం చేశారు. మరోవైపు ఈ ఆయత్నగర్ నుంచి జరుగుతున్నటువంటి పనుల విషయంలో పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ పరిస్థితి నివారించడం కోసం పూర్తి స్థాయిలో అన్ని విభాగాలను ఒకవైపు సమన్వయం చేసుకొని ఈ రద్దీ నివారణ కోసం ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. ఒకవైపు ఈ విభాగాలన్నింటి కూడా సమన్వయం చేసుకొని వచ్చేటువంటి పండుగ సమయంలో రోడ్లపైన అత్యధిక రద్దీ లేకుండా జాగ్రత్త పడతాము, ఈ టోల్ వసూలు కూడా ఆపేయాలని చెప్పేసి కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ స్వామి.